Children, today we will learn chapter 7, The Mathematics of Maybe, Introduction to Probability. Exercise 7.1. సమ్ చేసే ముందు ఫస్ట్ ఈవెంట్ వాట్ ఇట్ మీన్స్ గురించి తెలుసుకుందాం. గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దెన్ 6 ఆన్ ఏ డై. డై వేసినప్పుడు 6 కన్నా గ్రేటర్ దెన్ నెంబర్ ఎక్కువ నెంబర్ని తీయగలమా? ఇంపాసిబుల్ కదా. ఎందుకంటే డైస్ ఓన్లీ హ్యావ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 6. ఒక డైస్లో 1 to 6 నెంబర్సే ఉంటాయి. దానికన్నా ఎక్కువ నెంబర్స్ తీయగలమా? తీయలేం కదా. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నెక్స్ట్ వన్, రోలింగ్ ఏ 3 ఆన్ ఏ స్టాండర్డ్ డై. డైలో 3 తీయగలమా? లెస్ లైక్లీ, అంటే కొంచెం ఛాన్స్ ఉంది. బట్ నాట్ ఇంపాసిబుల్ యాజ్ 1 ఫేస్ ఆఫ్ ద డై ఈజ్ 3. ఎందుకంటే డైలో 3 కూడా ఉంటుంది, బట్ వేయగానే 3 వస్తుందని చెప్పలేము. సో అది లెస్ లైక్లీ అవుతుంది. ఫ్లిప్పింగ్ ఏ కాయిన్ అండ్ గెట్టింగ్ హెడ్స్. కాయిన్ని ఫ్లిప్ చేసినప్పుడు హెడ్ వస్తుందా లేదా? ఈవెన్ ఛాన్స్, కొంచెం ఛాన్స్ ఉండొచ్చు కదా. హెడ్స్ ఆర్ టైల్స్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ, ఎందుకంటే రెండు ఈక్వల్ అయితే హెడ్ కానీ లేదంటే టైల్ వస్తుంది కాబట్టి ఈవెన్ ఛాన్స్ అనేసి అంటాం. నెక్స్ట్ వన్, డ్రాయింగ్ ఎనీ నంబర్ ఫ్రమ్ 2 to 10 ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. కార్డ్స్లో ఎన్ని ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. అందులోంచి 2 to 10 నెంబర్స్లో ఏదో ఒకటి తీయచ్చు అనేసి. మోర్ లైక్లీ, మ్యాక్సిమం అవ్వచ్చు అనేసి ఇక్కడ మీనింగ్. There are 36 cards in a deck of 52 cards with numbers from 2 to 10. 52 కార్డ్స్లో, టోటల్ 52 కార్డ్స్లో 36 నెంబర్సే 2 to 10లో ఉంటాయి కదా. సో మనం తీసినప్పుడు ఏదో ఒక నెంబరు ఖచ్చితంగా వస్తుంది కదా, అదే చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ వన్, చూసింగ్ ఏ రెడ్ స్వీట్ ఫ్రమ్ ఏ బ్యాగ్ ఆఫ్ ఆల్ రెడ్ స్వీట్స్. రెడ్ స్వీట్స్లో, బ్యాగ్ నిండా ఉన్న రెడ్ స్వీట్స్లో ఒక రెడ్ స్వీట్ తీసుకోవడం అవుతుందా లేదా అనేసి. సర్టెన్, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకని? ఆల్ ద స్వీట్స్ ఆర్ రెడ్, అన్నీ రెడ్ కలర్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవుతుంది కదా. సో ఇది సర్టెనిటీ. ఇప్పుడు సమ్లోకి వెళ్దాం. ఫస్ట్ సమ్, ర్యాంక్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఆన్ ఏ స్కేల్ ఫ్రమ్ 0 to 1. 0 ఇంపాసిబుల్ టు 1 సర్టెన్. చెప్పుకున్నాం కదా మనం 0 to 1 బిలోనే ఉంటుంది అనేసి. లేబుల్ ఈచ్ ఈవెంట్ ఇంపాసిబుల్, లెస్ లైక్లీ, ఈక్వల్లీ లైక్లీ, మోర్ లైక్లీ, సర్టెన్. గివ్ రీజన్స్ వై యూ గేవ్ ఈచ్ ఈవెంట్స్ ఇట్స్ ర్యాంకింగ్. ఇక్కడ ఇచ్చిన ఈవెంట్స్లో మీరు ఏదో ఒక ర్యాంకింగ్ ఇవ్వండి అనేసి అడుగుతున్నారు మనల్ని. సో ఫస్ట్ వన్, ద నెక్స్ట్ మండే విల్ కమ్ ఆఫ్టర్ సండే. ద నెక్స్ట్ మండే విల్ కమ్ ఆఫ్టర్ సండే. రీజన్ ఏమవుతుంది? అది సర్టైనా, ఇంపాసిబుల్, లెస్ లైక్లీయా, మోర్ లైక్లీయా అడుగుతున్నారు. సర్టెన్ అవుతుంది. ఎందుకని? మండే ఆల్వేస్ కమ్స్ ఆఫ్టర్ సండే కదా. సో ఇట్ ఈస్ సర్టెన్. నెక్స్ట్ వన్, ఇట్ విల్ స్నో ఇన్ ముంబై ఇన్ జూలై. ముంబైలో జూలై మంత్లో స్నో ఉంటుందా లేదా అనేసి. ఇంపాసిబుల్, 0 ఛాన్సే ఉందా అన్నారు. ఇంపాసిబుల్, ఎందుకని? స్నో డస్ నాట్ ఫాల్ ఇన్ ముంబై ఇన్ జూలై. జూలైలో స్నో ఉంటుందా? అసలు ఉండదు కదా. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నెక్స్ట్ వన్, అన్ ఎలిఫెంట్ విల్ వాక్ త్రూ యువర్ క్లాస్ రూమ్ టుడే. ఈరోజు క్లాస్ రూమ్లో ఎలిఫెంట్ తిరుగుతుందంట. అవుతుందా? లెస్ లైక్లీ. రీజన్, ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ టు హ్యాపెన్. అసలు అవ్వదు కదా, చెప్పలేం. సో it is less likely. Next one, you will greet at least one friend at school tomorrow. ఒక ఫ్రెండ్నైనా గ్రీట్ చేయాలి రేపు అనేసి. మోర్ లైక్లీ. రీజన్, యూ యూజువల్లీ మీట్ అండ్ గ్రీట్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్. గ్యారంటీగా చేస్తావు కదా నువ్వు, ఫ్రెండ్స్ని గ్రీట్ చేస్తావు కదా డైలీ స్కూల్లో మీట్ అయినప్పుడు, అలానే రేపు కూడా చేస్తావు అనేసి. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో వీ విల్ లెర్న్ 7.2.